టు హన్రామాస్ ఫ్యామిలీ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లో తీసిన వీడియోనే. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మా పొలం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొద్దామని వెళ్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అమ్మ వాళ్ళ ఊరికి అంకమ్మ తల్లికి కొలుపని వెళ్ళాం కదా, 5 days చేశారు. ఇంకా ఫస్ట్ డేనే గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పొంగల్ పెట్టుకొచ్చారు ఊర్లో అందరూ వెళ్ళి. ఇంకా మేము 3rd day అలా వెళ్ళాం కాబట్టి ఇంకా వెళ్ళలేకపోయాం కదా, అందుకనేసి కొలుపు రోజే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాము. ఇంకా మ్యారేజ్ అయినాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు, అందుకని మా హస్బెండ్ని కూడా తీసుకువెళ్ళాను. ఇంకా నేను, మా హస్బెండ్, మా అక్క కూతురు లేకే వెళ్ళాము. క్లైమేట్ కూల్గా ఉంది, కొద్దిగా వర్షం పడేలా ఉందని బాబుని తీసుకెళ్ళలేదు, మేమే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉండింది, క్లైమేట్ మంచిగా సహకరించింది, చాలా బాగుంది క్లైమేట్. అసలు ఈ విధంగా ఉండి క్లైమేట్ పొలాల్లో ఉండడం చాలా ఇష్టం నాకు. చాలా హ్యాపీగా ఉంది నడిచి వెళ్తూ ఉంటే. ఆ విధంగా ఇంటి దగ్గర నుంచి 2 kilometers ఉంటుంది మా పొలంకి వెళ్ళాలంటే. మా పొలం పక్కనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. వర్షం పడుతుందేమో అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, ఇంటి దగ్గర బాబుని వదిలేసి వచ్చేసాం కదా అని చెప్పి. ఇంకా దగ్గరలో వచ్చేసాం చూడండి. లేకే నడచలేకపోయింది పాపం, డ్రెస్ లాంగ్గా వేసుకొచ్చింది. ఆ గన్యాల మధ్యలో తగులుకుంటుంది కాళ్ళు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా వరకు సజ్జ వేసున్నారు పంటలు. మా ఊర్లో ఎక్కువగా సజ్జలు, శనగ, వరి పంట ఎక్కువ పండిస్తారు. మేమైతే వరి పండించం, కానీ సజ్జలు, శనక్కాయలు అయితే వేస్తాము. కానీ ప్రజెంట్ ఏం చేయట్లేదు, మేము కౌలుకి ఇచ్చేస్తున్నాము. మా పొలాలు మా పక్క ఊరికి దగ్గరగా ఉంటుంది, వాళ్ళకే కౌలుకి ఇచ్చున్నాము. ఇంకా వాళ్ళకి ఇచ్చినప్పటి నుంచి అసలు మా పొలం సైడే వెళ్ళలేదు. చాలా డేస్ అయింది, నేను అసలు చూడను కూడా లేదు వెళ్ళి. ఇంకా టెంపుల్ కనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి అలానే వెళ్ళేసి వద్దాం అనుకున్నాను, అంతలోనే చినుకులు పడ్డాయి. ఇంకా ఇంటి దగ్గర నుంచి కూడా కొద్దిసేపు తర్వాత కాల్ చేశారు, బాబు ఏడుస్తూ ఉన్నాడని చెప్పి. ఇంకా వెళ్ళిపోయాము దర్శనం చేసుకొని. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది, అదే రాతి విగ్రహము. ఇంకా ఇక్కడ బాగా డెవలప్ చేయాలని చెప్పి ఇంకా ఇప్పుడే తీసుకొచ్చినారు అన్నీ ఇక్కడ కట్టడానికి. చూడండి అక్కడ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ఇల్లులు. అక్కడ నుంచి ఇంత దూరం నడుచుకొచ్చాము ఇప్పుడు మేము. ఇంకా చుట్టూ గోడ కట్టేసి ఇంకొంచెం మంచిగా కన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తున్నారు. చాలా బాగుంటుంది, ఇలానే కూడా బాగుంది, ఇంకా మంచిగా కడదాం అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఉంది ఇది అసలు. ఇంకా 2 days ముందు ఆ విధంగా అలంకరించున్నారు అమ్మవారిని. ఇక్కడికి వచ్చి పొంగల్ పెట్టుకెళ్ళారు కదా, ఇంకా ఆ విధంగా అలంకరించున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మవారిని చూస్తూ పెరిగాము, పొలం దగ్గరకు వస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా. ఇంకా అన్ని కష్ట సుఖాలలో తోడున్నారు అమ్మవారు. ఇంకా వర్షం పడినా, ఇంకా ఎలా ఉన్నా సరే, ఎండ ఎక్కువ అయిపోయినా ఇంక ఈ గుడిలోనే వచ్చి ఉండేవాళ్ళము. 7 years అలా అయిపోయింది నేను వచ్చి. చాలా బాధేసింది, ఎప్పుడు రావాలనుకుంటూ ఉంటాం కానీ రాలేక వెళ్ళిపోతూ ఉన్నాము. ఈసారి మా హస్బెండ్ని కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాను. నేను గుడికి వెళ్ళి ఈ విధంగా వీడియో తీసుకుంటూ ఉంటే 7 years తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా గుర్తుగా అలానే ఉండిపోతుంది. ఇంకా అమ్మవారి మొహం చూడగానే పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా అనిపించింది చూడడానికి. చూడండి కళ్ళు ఏ విధంగా ఉన్నాయో, అలానే రియల్గా అక్కడ అలానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక మనిషికి అలంకరిస్తే ఎలా ఉంటుంది రియల్గా, ఆ విధంగానే అక్కడ కూర్చొని ఉండేలాగా అనిపించింది. ఎప్పుడో కన్స్ట్రక్టెడ్ టెంపుల్ ఇది, మొత్తం రాతితోనే కట్టారు. చాలా బాగుంది కదా ఈ టెంపుల్. మా పొలాలంతా చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, చిన్నప్పుడు జరిగింది. ఇంకా నా 1.5 years ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. ఇంట్లో నేను, మా అమ్మ, మా అక్క, మా నాన్నమ్మ ఉంటాము. ఇంకా మా నాన్నమ్మ చాలా ఏజ్డ్ పర్సను. నేను 6th class చదువుతూ ఉన్నాను, మా అక్క 7th. ఆ టైంలో మేము సజ్జలు వేసున్నాము పొలంలో. ఇంకా మా అమ్మకి అప్పుడు జాండీస్ ఉందనేసి ఊరెళ్ళుంది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక 10 days అలా రావడానికి టైం పడుతుంది. నేను, మా అక్క, మా నాన్నమ్మే ఉన్నాము అప్పుడు. మా నాన్నమ్మ మా పొలం అంత దూరం నడిచి రాలేదు అసలు, ఇంట్లో వంట వరకు చేస్తుంది అంతే, అక్కడి వరకు రాలేదు. ఇంకా సజ్జ పంట చేతికొచ్చేసింది. మా ఊర్లో అందరూ, మా చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ ఇంకా పంటను మొత్తము పొలంలోనే మెషిన్ బట్టి చేయించి ఇంకా అమ్ముతున్నారు అందరూ. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా పంట మొత్తం వేస్ట్ అవుతుందని చెప్పి. ఇంకా మా అమ్మ రాలేదు, మా అమ్మ రావడానికి ఇంకా ఒక 10 days పడుతుంది, హెల్త్ బాగాలేకుండా వెళ్ళింది కదా.
ఇంకా నేను మా అక్క మా నాన్నమ్మే ఉంటాము. ఏం చేయాలో అర్థం కాలేదు అలాంటప్పుడు. ఏదైతే అది అయింది. మా నాన్నమ్మ ఇంక పొలం దగ్గరికి పోదాం రండి, నేను వాటిని కోసి పెడుతూ ఉంటాను, మీరు ఇంటికి తీసుకొచ్చి మూటలలో ఇంటి దగ్గర వేయండి అని చెప్పింది. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి, 2 కిలోమీటర్స్ రావాలి. అలా ఒకసారి 2 సార్లు కాదు కదా, 1.5 ఎకరా వరకు పొలం అనమాట. అందులో ఆల్రెడీ కొద్దిగా పంట వేస్ట్ అయిపోయింది వర్షం పడి. ఇంకప్పుడు వర్షం టైము, ఇంకా అందరూ పంట ఆల్రెడీ కొద్దిగా వేస్ట్ అయిపోయింది. అందరూ అందుకని త్వరగా అమ్మేస్తూ ఉన్నారు. ఇంకా మేమేం చేయాలో అర్థం కాక అంతా తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసాము. ఇంకా మేము స్టార్ట్ చేసిన రోజైతే వర్షము, ఉరుములు, మెరుపులు అవి ఏం చూడకుండా తీసుకొచ్చేసాము. ఆ టైంలో ఆ గంగమ్మ తల్లి మా నాన్న మాకు తోడుగా ఉన్నారు. ఎంతమంది చెప్పినా వినకుండా తీసుకొచ్చేసాము. ఆ టెంపుల్లో కొద్దిసేపు ఉండండి వాన పడుతుందని చెప్పినా కానీ నేను మా అక్క లెక్క చేయకుండా వచ్చేసాము అసలు. మేము ఇవన్నీ చేసామని మా అమ్మకు అస్సలు తెలియదు. ఇంకా మా అమ్మ వచ్చి చూసి షాక్ అయిపోయింది, చాలా బాధపడింది. ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పింది. ఏడ్చేసింది. ఇంకా మెషిన్ ఇంటికి పిలిపించి వాటిని అంతా కొట్టి ఇంకా వాటిని అమ్మేసి వాటికి వచ్చిన డబ్బులతో నాకు మా అక్కకి పట్టీలు తీసి ఇచ్చింది. చాలా హ్యాపీ. మా అమ్మకి హెల్త్ బాగా అయిపోయింది, చాలా హ్యాపీ.